మనము ఒక ప్రాసెస్ చేద్దాం, ఒక స్మాల్ మెడిటేషన్. ఇదేంటంటే మన సరెండర్ ప్రాసెస్ సంబంధించింది. మన గురువుస్కి, తర్వాత మన లోపల ఉన్న గురువుకి, ఎంటైర్ యూనివర్స్కి. ఇది ఇన్వొకేషన్ మెడిటేషన్ మనకి. ఈ ప్రాసెస్లో ఏంటంటే విల్ కనెక్ట్ డీప్లీ. మనము ఈ పర్సన్గా ఉన్నాం మనము, కానీ ఒక హయ్యర్ ఫోర్స్, హయ్యర్ ఎనర్జీ అనేది మనల్ని ఎప్పటికప్పుడు రైట్ ప్లేస్లో, రైట్ సిచ్యువేషన్లో ఉంచుతూ ఉంటుంది. ఆ ఎనర్జీకి ట్యూన్ అవ్వడానికి మనం ఈ ప్రాసెస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీనా అందరూ? ఎస్, రెడీ. ఎస్, ఓన్లీ ఇద్దరే రెడీగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా రావాలి. ఎస్, యూ హోల్డ్ యువర్ హ్యాండ్. ఎస్, 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 ఎస్. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, యా. So let us close our eyes. This is so beautiful journey for us. So unique journey. So kallu మూసుకొని మనము చక్కగా small process to connect to our guides, our masters, to connect to our own self, and also to connect to nature, universe. We invoke the energy of great beings to help us in our transformation. మన ఈ ప్రయాణంలో మనం సరెండర్ అవుదాము. ఎప్పుడైతే ట్రూగా, కంప్లీట్గా మనం సరెండర్ అవుతామో అప్పుడు యూనివర్స్ నుంచి హెల్ప్ మనకి లభిస్తూ ఉంటుంది. ఆ క్షణం నుంచి మన శ్వాస, మన లోపల ఉన్న గురువు, ఈ శ్వాస మన లోపల ఉన్న గురువు నిద్రపోతూ ఉంటాడు. ఆ శ్వాస లేపుతుంది ఆ గురువుని, ఒక బ్రహ్మజ్ఞానిని లేపుతుంది ఆ శ్వాస. ఎట్లయితే పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు ఎన్నో వచ్చాయి, అన్నీ కూడా ఆలాహలం వచ్చింది, కాలుడు వచ్చాడు, ఎన్నో వచ్చాయి, అన్నీ కూడా లాస్ట్కి అమృతం వచ్చింది. మనం కూడా ఈ శ్వాసతో చిలుకుతున్నాం, మనము స్టిర్ చేస్తున్నాం మన సోల్ని. ఈ శ్వాస మొదట్లో మనకు అన్ని లోపల మనం దాచిపెట్టుకున్నవన్నీ బయటకు తీసుకొస్తుంది. మన భయాలు కావచ్చు, మన కోపాలు కావచ్చు, మన దుఃఖం కావచ్చు, మన గతం భారం కావచ్చు, అంతా కూడా అది మన ఎదుగుదలలో భాగమే. దాన్ని అంతటిని స్వీకరిద్దాం మనం. ప్రకృతి మాత వెయిట్ చేస్తుంది మన ట్రాన్స్ఫర్మేషన్ చూడడానికి, మనల్ని ఇన్వైట్ చేసింది ఇక్కడికి. ఎన్నో చాయిస్లు చేయొచ్చు, మనం ఎన్నో ఎంపికలు చేసుకొని ఎక్కడికో వెళ్ళిండొచ్చు, కానీ ఇక్కడికే వచ్చాము. ప్రకృతి మాత పెంచింది మనకి ఇక్కడికి, ఎందుకంటే మనం సిద్ధంగా ఉన్నాము. మన బ్రెత్తో ఏకమై ఉన్నాం, మన శ్వాసతో ఏకమై ఉన్నాం మనం. నన్ను నేను మార్చుకోవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. యూనివర్స్కి, గాడ్స్కి, అంతా కూడా ఆ దేవతలకి నేను సరెండర్ అవుతున్నాను. ఎవరెవరైతే హయ్యర్ ఫోర్సెస్ నాకు హెల్ప్ చేయాలని సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను నేను. ఈ మ్యూజిక్తో, ఈ సాంగ్తో మనం ఏకమవుదాం, ఈ ప్రకృతితో ఏకమవుదాం. Become one with the nature, become one with the energy. జగద్గురే నమః. అంద యూనివర్సల్ గురువులందరికీ మన సరెండర్ అవుదాం.
We bow down to the masters. I am one with the creation. I am one with everything. మన గురువులకి మనము సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన మనస్సులో, మన హృదయంలో ఆ గురువులు మనకు ఎంతో సాయం చేశారు. ఈ మూమెంట్లో ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళు ఫిజికల్గా, కానీ వాళ్ళ ఎనర్జీ, గైడెన్స్ మనల్ని మూవ్ చేస్తూ ఉంది. మై డియర్ గురు, ఐ బౌ డౌన్ టు యూ. We surrender to nature, this universe, such a beautiful universe, such an abundant universe. We embrace the God within. మనలో ఉన్న దివ్యత్వానికి, దైవత్వానికి మనం సరెండర్ అవుదాం. శ్రీ గురుదేవో నమః. జగద్గురు నమః. అంతరగురువు నమః. విశ్వశక్తి నమః. బ్రహ్మశక్తి నమః. బ్రహ్మ జ్ఞానం నమః. You are not alone. You are one with the universe. Universe is with you. Going beyond everything. అన్నిటి పరులని దాటి వెళ్దాము. సమస్త విశ్వము మనతో ఉంది. సమస్త విశ్వము మీ మేల్కొల్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. మనలో ఆ ఉన్నత గురువు వెయిట్ చేస్తున్నాడు బయటికి రావడానికి, జన్మ తీసుకోవడానికి. మనం వెల్కమ్ చేద్దాము. మనము సిద్ధంగా ఉన్నాము ఆ గురుదేవుణ్ణి మేల్కొల్పడానికి. భౌతికంగా మనం కలిసిన గురువులందరూ వాళ్ళ సంకల్పం ఒకటే, అందరిలో ఉన్న ఆ గురువుని మేల్కొల్పాలని.
ఈ అనంతత్వంతో ఏకమై ఉందాము. మెడిటేషన్ ఫర్ అబండెంట్ లైఫ్. ఈ ధ్యాన శక్తి ద్వారా మన జీవితంలో అనంతమైన సమృద్ధితో జీవిద్దాం. పరిమితులన్నిటిని వదిలేద్దాం మనం. ఈ ప్రస్తుత క్షణంలో మనము సరెండర్ అవుదాం ఫిజికల్ గా కూడా. ఎట్లా అంటే మన మోకాళ్ళ మీద మనం నిల్చొని కళ్ళు మూసుకునే ఉండొచ్చు, ఒకవేళ కళ్ళు తెరవనిపిస్తే తెరవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. మన యూనివర్స్ కి హ్యాండ్స్ స్ప్రెడ్ చేసి మనము ask and it is given. Ask and it is given. Every guru is telling that. Ask, it is given. With open hands. I am ready to receive. I am ready to receive. Dear universe, dear mother, dear God, I am ready to receive. I am ready to receive. I am ready to receive abundance. Breathe in deeply. I am ready to receive wisdom. Breathe in and tell. I am ready to bring balance. I am ready to bring consciousness into me fully. Stretching your hands into the sky, into the womb of creation, connecting to infinity energy. I am ready to receive transformation. Dear God, dear universe, dear mother nature, నేను కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కాంతిని, జ్ఞానాన్ని, వెలుగుని నింపాలనుకుంటున్నాను ఈ భూమండలం అంతా. మనం ఏది అడిగితే అది మనకి ఇవ్వబడుతుంది. చక్కగా మనకి ఏది కావాలో మనం అడుగుదాము విశ్వానికి. నీకు హ్యాపీనెస్ కావాలా అడగండి. బ్రీత్ ఇన్ డీప్లీ అండ్ టెల్, ఐఎమ్ రెడీ టు లివ్ హ్యాపీలీ. నేను సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కంప్లీట్గా సిద్ధంగా ఉన్నాను. కనెక్టింగ్ టు ఇన్ఫినిటీ, ద అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ విత్ దిస్ ప్రాసెస్. అండ్ నౌ we bow down, we bend down and we place our hands on the earth, touching our forehead to the ground. By placing మీ రెండు చేతులు ఆ భూమిని తాకు. భూమాత, మనం ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా కూడా లైఫ్లో ఈ భూమాత మనకి సహకరిస్తుంది. మదర్, ఐ బౌ డౌన్, మై డియర్ మదర్, మాత, భూమాత, నా జీవితంలో అనంతమైన సమృద్ధితో, ఆనందంతో, జ్ఞానంతో, ఎరుకతో, పరివర్తనతో జీవించాలనుకుంటున్నాను. నీ శక్తిని నాకు ఇవ్వు. We are developing our roots, we are developing our base, we are creating our foundation here, connecting to both the energies, higher energies and earth energies. థ్యాంక్ యూ అమ్మ. మన మదర్ ఉన్నారు, జన్మనిచ్చారు, కానీ ఈ మదర్ మన జీవితాంతం మోస్తూనే ఉన్నారు తన మీద. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ సో మచ్. స్లోగా మనము
నెమ్మదిగా లేచి నిలబడదాము. జస్ట్ మూవ్ అవర్ బాడీ విత్ జెంటిల్ ఫ్లో, gentle movement, just any movement, whatever comes to you. Maybe you may place your hands at your heart center, or maybe you just move your hands with open hands into the sky. Let your body moves so that both the energies will integrate. Higher energy, the universal energy, cosmic energy, and the base energy, foundation energy. Both are integrating, both are balancing themselves. అండ్ అందరం కూడా మన ఇంటెన్షన్స్, మన గోల్స్ అన్ని కూడా మన ముందు ఉన్నాయి ఈ సర్కిల్లో. ఇది సర్కిల్ ఆఫ్ అబండెన్స్. ఆ సర్కిల్ ఆఫ్ లిమిటేషన్స్ నుంచి మనం బయటకు వచ్చి సర్కిల్ ఆఫ్ అబండెన్స్ కనెక్ట్ అయ్యాము. ప్రేమతో మనము మన హృదయంతో అడుగుతున్నాం మన యూనివర్స్ని, ఇవన్నీ మేనిఫెస్ట్ చేయండి. అందరికీ ఏవైతే రాసామో మేము అవన్నీ కూడా నా ఒక్కదానివే కాదు, మా మిత్రులు కూడా అందరూ రాశారు వారి బుక్స్లో. అవన్నీ కూడా నెరవేరాలని నేను సంకల్పిస్తున్నాను. చక్కగా కలెక్టివ్ ఎనర్జీ కనెక్ట్ అవుదాం. మనము చక్కగా ఒకరి హ్యాండ్స్ ఒకరు పట్టుకుందాము. మీ పక్కన ఉన్న ఫ్రెండ్కి మీ హ్యాండ్ సపోర్ట్ ఇవ్వండి. సో సర్కిల్ ఆఫ్ అబండెన్స్ ఇది. ఇట్స్ నాట్ సర్కిల్ ఆఫ్ లిమిటేషన్. మన ఎడమ చెయ్యి ఆకాశం వైపుకు చూపిస్తూ ఉండాలి. మన కుడి చెయ్యి భూమి వైపుకు చూపిస్తూ ఉండాలి. మన కుడి చెయ్యి మన పామ్ కిందకి చూపిస్తూ ఉండాలి. ఎడమ చెయ్యి పైకి ఆకాశం వైపుకి. ఎడమ చెయ్యి రిసీవ్ చేసుకుంటుంది ఎనర్జీ ఈ సర్కిల్ ఆఫ్ అబండెన్స్ నుంచి. మనం కుడి చేతితో పాస్ చేస్తున్నాము, ఎందుకంటే మనము ఈ ఎనర్జీని ఎంత ఎక్కువగా పాస్ చేస్తుంటే మన లైఫ్లో కూడా అంత ఎక్కువగా అబండెన్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎట్లయితే వాటర్ పక్కన ఉన్న రివర్లో అది ఒక చోట ఉంచుకోవట్లేదు, ముందుకు పాస్ చేస్తూ ఉంది, ఫ్లో అవుతుంది ఎనర్జీ. I am in the flow. I am flowing abundance in my life. I am flowing energy. I am like a river flowing. All the energy ఏదైతే స్టాగ్నేట్ అయిందో అదంతా మూవ్ అవుతుంది, ఫ్లో అవుతుంది నదిలాగా. ఆ నది నీళ్ళు ఎప్పుడు ప్యూరిటీగా ఉంటాయి. మన లైఫ్లో కూడా మన ఎనర్జీ ఎప్పుడైతే ఫ్లో అవుతుంటుందో మనం ప్యూరిటీగా ఉంటాము. ఇప్పుడు చక్కగా మనం మూవ్ అవుతూ ఉందాం సర్కిల్లో. ఈ సర్కిల్ ఆఫ్ అబండెన్స్ని ఎంబ్రేస్ చేసుకుందాం. మనం ఒక్కొక్క స్టెప్ మన రైట్ వైపుకి వెళ్దాం. మనం ఒక్కొక్క స్టెప్ రైట్ సైడ్ వేస్తూ మనము మూవ్ అవుదాము. నో దట్ యు ఆర్ సేఫ్. యు ఆర్ సేఫ్. ఇఫ్ యు వాంట్ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్ ఆల్సో. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ టు ఓపెన్ ద ఐస్. మనం సర్క్యులేట్ అవుతున్నాం. ఇక్కడ సర్కిల్ ఆఫ్ ఎనర్జీతో మనము ఏకమవుతున్నాం. We will move in this circle 3 rounds. 3 rounds మూవ్ అవుదాం. 1 రౌండ్ అయింది. ఇప్పుడు ఒకవేళ మీరు కళ్ళు మూసుకుంటే ఇట్స్ ఫైన్, ట్రస్ట్ చేయండి, యు ఆర్ సేఫ్. నథింగ్ హ్యాపెన్స్, ఆల్ ఈజ్ వెల్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ we are one with the nature, one with the universe. మన ఎనర్జీ మొత్తం ఈ ఇంటెన్షన్స్కి పాస్ చేస్తున్నాము. ఆ పిరమిడ్స్ కూడా ఉన్నాయి, చక్కగా హెల్ప్ చేస్తున్నాయి మేనిఫెస్టేషన్ ఎనర్జీలో.
ఈ 3 సర్కిల్ సింబాలిక్ సర్కిల్స్, మన 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ అర్త్కి సంబంధించి, ఈ అర్త్ మీద మనం ఈ లక్ష్యాలు, ఈ సంకల్పాలు మనము భౌతిక రూపం దాల్చాలనుకుంటున్నాము, అందుకోసం ఒక రౌండ్. రెండవసారి తిరుగుతున్నప్పుడు మనము ఆ యూనివర్సల్ ఎనర్జీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భూమి మీద ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా హైయర్ ఎనర్జీ ఇంపార్టెంట్. దానికి కనెక్ట్ అవుతూ సింబాలిక్గా రెండవ రౌండ్. ఇప్పుడు మూడవ రౌండ్ ఎన్నో దైవిక శక్తులు. ఆ దైవిక శక్తులు కొంతమంది వ్యక్తుల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని విజిబుల్గా, కొన్ని ఇన్విజిబుల్గా మనకు హెల్ప్ చేస్తుంటాయి. ఆ దైవిక శక్తుల్ని మనం ప్రార్థిస్తున్నాము ఈ మూడవసారి ఈ మనం నడుస్తున్నప్పుడు. సమిష్టిగా సంకల్పిస్తున్నాము. ఆ దైవ శక్తులన్నీ సమిష్టిగా మనకు హెల్ప్ చేస్తాయి. ఇంకొక 2 అడుగులు వేద్దాం మనము, సో దట్ మనం మళ్ళీ మనం బ్యాక్ మన ఒరిజినల్ స్పేస్కి మనం వస్తాము. ఎస్, యా, యూ కెన్. అండ్ నౌ we just go back, look at the sky, and we look at our friends with smile, with grace, with compassion, with a lot of light, lot of smile, lot of joy. So beautiful. Just silently we thank each one by just looking at their eyes. Thank you for your presence, my dear friend. Thank you. 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 Just we hold. Yeah, I think we. Thank you. Thank you, friends. Thank you. Thank you. Thank you. Such a magnificent being you are. So beautiful. Also, we hug ourselves also. It's very important. Yeah. You thank yourself because you manifested this. No one else. You manifested. Because you are here, you manifested. I thank myself. I love myself. I accept myself. I am myself. I thank myself. I love myself. I accept myself. I love myself. I thank myself. I love myself. I accept myself. I embrace myself. So beautiful, so beautiful. Amazing, amazing. Thank you.